మీరు అమితంగా ప్రేమించే అమరావతి రైతులు మొదలుకొని మీరు చాలా గొప్పగా ఆర్భాటంగా చేశామని చెప్పుకునే ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ డిఎస్సి వరకు ప్రతి ఒక్కరూ జగన్ గారు ముందుకు వెళ్లి తమ ఆవేదన చెప్తున్నారు. మేము మోసపోయాం, చంద్రబాబు చేతిలో మరొకసారి దెబ్బతిన్నామని రోజు వందలాది మంది వెళ్లి జగన్ గారికి నివేదిస్తా ఉన్నారు. మరి నిజంగా మీ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి మీరు మంచి చేసే విధంగా వారి విజ్ఞాపనలు తీసుకుని పరిష్కరిస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు? అంటే మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి, మిమ్మల్ని ఎదుర్కోగలిగిన, మిమ్మల్ని నిలదీయగలిగిన కెపాసిటీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థమైంది. ఎందుకంటే మిమ్మల్ని ఇంకెవరూ నిలదీయలేరు. బీజేపీ, జనసేన మీ కూటమిలో భాగస్వాములు, కాంగ్రెస్ మీకు రహస్య మిత్రులు, ఇక కమ్యూనిస్టులు అయితే వాళ్ళకి చెప్పక్కర్లే. ఎందుకంటే వాళ్ళకున్న శక్తి మేరకి అప్పుడప్పుడు పోరాటాలు చేస్తున్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ పెద్ద ఎత్తున ఉధృతంగా చేసే పరిస్థితి లేదు. ఇంక ఎవరయ్యా మిమ్మల్ని నిలదీస్తారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చామని గుండెల మీద చేసుకుని దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతారా? మీ సూపర్ 6 తీసుకోండి. మీ సూపర్ 6లో మీరేం చెప్పారు? ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పారు కదా. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పత్రికల్లో ఇచ్చారు కదా. ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 59 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వారికి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అమలు చేశారా అని అడుగుతున్నాం. మీ నిరుద్యోగ భృతి నెలకి 3000 ఇస్తానన్నారు కదా. ఇవాళ వరకు ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతి ఇచ్చారా? ఇచ్చామని మీరు గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతారా? లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాల్లో ఏ విధంగా అయితే లబ్ధిదారులు జాబితాలు పెట్టారో ఆ విధంగా ఇదిగో ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు వీళ్ళు, ఈ గ్రామంలో నిరుద్యోగ భృతి పొందిన వాళ్ళు వీళ్ళు అని మీరు ఏమైనా పెట్టగలుగుతారా? మీరు 50 ఏళ్లకే బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు, గుర్తుందా? ఉంటే అమలు చేస్తారా లేదా? చేస్తే ఎప్పుడు చేస్తారు? చేసేసి ఉంటే అది కూడా చేసామని మీరు భావిస్తే ఎంతమందికి ఇచ్చారు? తల్లికి వందనం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టారు. కనీసం పరీక్షలో కాపీ కొట్టి పాస్ మార్కులను తెచ్చుకోవాలి కదా. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లికి వందనం అన్నారు. ఆయన ఒక్క పిల్లాడికే ఇస్తే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి అదే నిజమైతే ఇవాళ సుమారు ఇక్కడ ఉన్న విద్యార్థుల కన్నా ఎందుకు విద్యార్థుల సంఖ్య తగ్గింది? మేము అడుగుతున్నాం, చెప్పండి. ఎందుకు తగ్గింది విద్యార్థుల సంఖ్య? ఇంచుమించుగా అమ్మఒడిలో అంటే ఇప్పుడున్న ఏది తల్లికి వందనంలో 87,41,885 మంది విద్యార్థులుంటే వాళ్ళలో 20 లక్షల మందికి మీరు ఎగ్గొట్టారు. 13,112 కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తే మీరు కేటాయించింది 8,456 కోట్లు, ఖర్చు పెట్టింది 8,389 కోట్లు చెల్లించింది. అంటే ఎగ్గొట్టారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే, ఫ్రీ బస్సు 16 కేటగిరీలు పెట్టారు. బస్సులు 16 కేటగిరీలు ఉన్నాయి. 5 రకాల కేటగిరీ బస్సులు ఎక్కాలి. ఇంకా బస్సులో ప్రయాణం చేసే మిగతా ప్రయాణికుల సంగతి పక్కన పెట్టండి. మహిళలు మిమ్మల్ని ఏ విధంగా తిడుతున్నారో ఒకవేళ సీక్రెట్ కెమెరాలు ఉన్నా లేకపోతే మీకున్న ఏఐ టెక్నాలజీ వాడి చూడండి ఒకసారి మిమ్మల్ని ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. దీపం ఏడాదికి 3 సిలిండర్లు కదండి ఇస్తానన్నారు. 3 ఎన్ని ఇచ్చారండి? ఈ 2 ఏళ్లలో 1 లేదా 2, మరి 6 సిలిండర్లు కదా ఇవ్వాలి. అది కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారా? అది ఇవ్వలేదు. ఇవాళ అన్నదాత సుఖీభవ అది మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన రైతు భరోసా పథకానికి కాపీ కొట్టిన ఈ పథకానైనా సక్రమంగా అమలు చేశారా అంటే అది కూడా లేదు. ఫస్ట్ ఇయర్ మొత్తం ఎగనామం. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 53,52,000 మంది అంతకుముందున్న రైతు భరోసా లబ్ధిదారులు అయితే మీరు అందులో 46,86,000 మంది కంటే సుమారు 7 లక్షల మందికి కోత కొట్టారు, కోత ఇస్తారు. గిరిజనులకి మనం పట్టాలు ఇచ్చి ఆ రోజు గిరిజన రైతులను కూడా దీంట్లో భాగస్వాములను చేసి రైతు భరోసా ఇస్తే ఇవాళ మీరు ROFRని మంగళం పాడేశారు. అది లేదు. ఇవాళ వరి దగ్గర నుంచి మొదలు పెడితే జొన్న, మొక్కజొన్న, అరటి, కంది, పెసర, బత్తాయి, టమాటా, ఉల్లి, పొగాకు ఏ పంటైనా తీసుకోండి. పాలనా పంటకి ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర ఉందని చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పగలుగుతారా? పోనీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మేము ఇంత కొన్నాం, ఇగో పసుపు కొన్నాం,
పొగాకు కొన్నాం, లేదంటే అరటి కొన్నాం, టమాటా కొన్నాం అని చెప్తారా? ఏ రైతుని మీరు ఆదుకున్నారో మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారా? ఇంకా మళ్ళీ చిత్రం ఏంటంటే, నిన్ననే ఈయన ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు, ఏదో ఆక్వా ఎక్స్పోర్ట్స్ మీటింగ్కి. ఆక్వా మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన ఏం చెప్తున్నారంటే, రాబోయేదంతా బ్లూ ఎకానమీ వస్తుంది, అంటే నీలి విప్లవం వస్తుంది, దాన్ని ఫైనాన్స్ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది, కాబట్టి నేను ఈ ఆక్వా కారిడార్గా డెవలప్ చేస్తానంట. ఎక్కడికి వెళ్తే ఆ కారిడార్ అంటాడు ఆయన. ఆక్వా కారిడార్ అటు శ్రీకాకుళం మొదలు పెట్టుకుని తీర ప్రాంతం అంతా, కాకినాడ ఇదంతా ఆక్వా కారిడార్. ఈ ఆక్వా కారిడార్లో డెవలప్ చేస్తావు, కానీ నువ్వేం చేస్తావు? వాట్ ఈజ్ అవర్ ప్లాన్ అని అడుగుతున్నాము. మా నియోజకవర్గంలో ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం చేయడానికి నేను వెళ్ళినప్పుడు కొంతమంది వర్కర్స్ వచ్చి చెప్తున్నారు, పంచాయతీలో పనిచేసే శానిటరీ వర్కర్స్, కింది స్థాయి వర్క్ 3 నెలల నుంచి జీతాలు లేవంట. మార్చి, ఏప్రిల్, మే ఏంటంటే సిస్టమ్ మారుస్తున్నాం అంటున్నారంట. మరి ఈ స్పీడ్ ఏది డూయింగ్ బిజినెస్ ఏంటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదో చెప్పి 99 పైసలకి ఎకరం ఇచ్చే స్పీడు శానిటరీ వర్కర్స్కి జీతాలు ఇచ్చేదాంట్లో ఎందుకు కనపట్లేదు స్వామి? కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇచ్చినంత స్పీడు ఈ పంచాయతీ వర్కర్స్కి జీతాలు ఇవ్వడంలో ఎందుకు కనపట్లేదని అడుగుతున్నాం మేము. 3 నెలల నుంచి జీతాలు లేకపోతే ఎలా బతకాలనుకుంటున్నారు ఒక చిన్న చిరుద్యోగి?